అందరికీ నమస్కారం. ఈరోజైతే నేను మార్నింగ్ 5 లేచి ఇలా అన్నం వండాను. అన్నం వండి ఇలా అన్నం వండుతున్నాను. తర్వాత పప్పు అయితే చేశాను. ఏం పప్పు అంటే సోరకాయ పప్పు చేశాను. చాలా బాగుంది. ఈ వీడియో కావాలంటే తేజ కిచెన్లోకి వెళ్ళి చూసేయండి. ఇంకా సోరకాయ పప్పును మంచిగా ఉడకబెట్టుకొని చేశాను. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, మీకు బాగా నచ్చుతుంది. తర్వాత అయితే నేను పూరీలు చేసేసాను. సొరకాయ పప్పులోకి పూరీలు వెరీ టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. చూసారా ఎంత బాగా కనబడుతున్నాయో. నేను చాలాసార్లు పూరీలు పెట్టాను కదా, అందుకోసమని ఇలా చూపిస్తున్నాను అంతే. పూరీలు అంటే ఎవరికి ఇష్టం ఉన్నది చెప్పండి. మార్నింగ్ పూరీలు, వేడి పూరీలు తింటే చాలా బాగుంటాయి. మా పిల్లల కోసం ఇవన్నీ చేశాను. వాటర్ బాటిల్స్ అయితే నింపి పెట్టాను పిల్లలు లంచ్ బాక్స్ కోసం. ఇప్పుడైతే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను. లంచ్ బాక్స్కు చేతులతో కలపకూడదు, స్పూన్తో కలిపి మాత్రమే పెట్టాలి. ఇలా మా పెద్ద పాపకు చిన్న పాపకు కొంచెం తక్కువ కారం తింటుంది, అందుకని అలా కలిపాను. పూరీలు ఇలా స్నాక్స్కి అయితే పెట్టేశాను. ఇలా పెట్టి మూతలు అయితే పెట్టేసుకుందాం. వీటి మీద మూతలు పెట్టుకొని రెడీ అయితే చేసేసుకుందాము. చూసారా, 4 టిఫిన్ బాక్స్లు, ఒకటి స్నాక్స్ బాక్స్, ఒకటి లంచ్ బాక్స్ ఇలా రెడీ అయితే చేశాను. ఇంకా వీటిని బ్యాగ్లో పెట్టేసుకోవడమే. అన్నీ వాటర్ బాటిల్, తర్వాత లంచ్ బాక్స్ ఇవన్నీ బ్యాగ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. లంచ్ బాక్స్ బ్యాగ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే నేను మా పిల్లలను రెడీ చేశాను. చూసారా, ఈరోజైతే మా పెద్ద పాప ఇట్లా రిబ్బన్లు అయితే వేసుకుంది. సుదీప్తి ఈరోజే ఫస్ట్ టైము, అందుకే నేను వీడియో తీశాను. మా చిన్న ఆమెకి ఇప్పుడే జుట్టు పెరుగుతుంది, మా పెద్ద ఆమెకు కొంచెం జుట్టు పెరిగింది, అందుకోసమని ఇలా అయితే నేను జుట్టు వేసేసాను రిబ్బన్స్ కట్టి. చూసారా, ఇద్దరు ఎంత బాగా రెడీ అయ్యారో. స్కూల్ కంటే చాలా బాగా రెడీ అవుతారు. తొందరగా వెళ్ళడానికి, స్కూల్కి వెళ్ళమని మారం చేయరు. ఇలా బాగా రెడీ అయ్యారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.